కేంద్ర న్యాయ వ్యవస్థ లేదా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి మీకు నేను సంక్షిప్తంగా వివరిస్తా. మనకి న్యాయ వ్యవస్థల గురించి తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి సమయం లోపల మనది ఏకీకృత న్యాయ వ్యవస్థగా మనం పేర్కొనడం జరిగింది. అంటే మొత్తం భారతదేశం మొత్తానికి కూడా ఒకే రకమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసుకొని సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడి మనకి దేశంలో ఉన్నటువంటి హైకోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ, ప్రత్యేక న్యాయస్థానాలు కానీ అన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడి పనిచేసేటువంటి విధానాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం అమలు చేసాం. మన యొక్క న్యాయ వ్యవస్థకి అతి ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటి అంటే అమెరికా రాజ్యాంగం నుండి మన యొక్క న్యాయ వ్యవస్థని మనం స్వీకరించడం జరిగింది. అందుకోసమే మనకి భారతదేశంలో మనకి న్యాయ సమీక్షాధికారం అనేటువంటి భావాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. భారత న్యాయ వ్యవస్థకి న్యాయ సమీక్షాధికారం ఉంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటు కానీ, అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అనేటువంటి పేరుతోటి వ్యవహరిస్తాం. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసనసభలు కానీ ఏవైనా చట్టాలు చేసినట్లయితే ఆ చట్టాలు చెల్లవని సుప్రీంకోర్టు లేదా తీర్పు ఇవ్వడాన్ని, దాన్ని కొట్టివేయడాన్ని మనం న్యాయ సమీక్షాధికారంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా న్యాయ సమీక్షాధికారం అనేటువంటి భావనని మనం అమెరికా రాజ్యాంగం నుండి భారతదేశంలోకి గ్రహించడం జరిగింది. అట్లాగే భారత సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని, భారత సుప్రీంకోర్టు యొక్క పద్ధతుల్ని అన్నిటినీ కూడా మనం అమెరికా యొక్క రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి సాంప్రదాయాలు, బ్రిటిష్ సాంప్రదాయాలకు తోడు అమెరికా యొక్క సుప్రీంకోర్టు, అమెరికా యొక్క న్యాయ వ్యవస్థ ఈ రెండింటినీ ఆధారంగా చేసుకొని భారతదేశం లోపల మనం సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని, న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు గురించి, దాని యొక్క అధికారాన్ని గురించి, విధుల గురించి, నిర్మాణాన్ని గురించి మనకి ఈ 5వ భాగం లోపల ఉన్నటువంటి అంశాలు తెలియచేస్తున్నాయి. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సమీకృత వ్యవస్థగా పనిచేస్తున్నది. అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలాగా భారతదేశంలో పనిచేస్తుంది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చరిత్ర బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలం లోపల ఏ విధంగా దీన్ని ఏర్పాటు చేశారు అనే విషయం తీసుకుందాం. మనకి భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో న్యాయ వ్యవస్థని అభివృద్ధి చేసింది కారన్ వాలిస్. వీళ్ళిద్దరి యొక్క కాలం లోపలనే మనకి వారన్ హేస్టింగ్స్ దీన్ని ప్రవేశపెడితే కారన్ వాలిస్ భారతదేశం లోపల న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందుకోసమే మనం కారన్ వాలిస్ని భారతదేశంలో న్యాయ వ్యవస్థకు పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి భారత న్యాయ వ్యవస్థ పితామహుడుగా మనం కారన్ వాలిస్ని పేర్కొంటున్నాం. ఇక 1974లో కలకత్తా నందు పోర్ట్ విలియం నందు సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు 1774 లోపల. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే అనేటువంటి ఆయన మొట్టమొదటి న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా స్థాపించబడింది. కాబట్టి 1935లో దీన్ని ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేశారు. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిష్ గ్వెయర్ అనేటువంటి ఆయన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా
పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే 1950 జనవరి 28 నుండి సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి న్యూఢిల్లీ కేంద్రంగా మనకి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఇక దీని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. సుప్రీంకోర్టు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్జే కానియా పనిచేశారు. ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఫెడరల్ కోర్టుని తిరిగి సుప్రీంకోర్టుగా మార్పు చేశారు. సుప్రీంకోర్టు భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయస్థానంగా పనిచేయుటకు గల కారణాలేంటి? ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి మనం కల్పించడంతో పాటు దీనికి కారణం ఏమిటి అని చెప్పొచ్చు అంటే భారత సమైక్య విధానం అనుసరించటం. ఇక్కడ విద్యార్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలోని 1వ ప్రకరణం భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంది, రాష్ట్రాల యూనియన్గా పేర్కొంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమైక్య అనే పదం ఉపయోగించబడలేదు. కానీ సమైక్య లక్షణాలు భారత రాజకీయ వ్యవస్థ లోపల ఉన్నాయి. లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, 2 స్థాయిల్లో ప్రభుత్వాలు లేదా అధికారాల విభజన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఇవన్నీ కూడా మనం సమైక్య లక్షణాలుగా పేర్కొంటాం. ఈ సమైక్య లక్షణాలన్నీ కూడా భారత రాజకీయ వ్యవస్థ లోపల ఉన్నాయి. కాబట్టి మనం భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారత సమైక్య విధానం అనుసరించడం వల్ల ఈ సమైక్య విధానాన్ని పరిరక్షించడం అనేది ఎవరి యొక్క బాధ్యతగా మనం పేర్కొంటున్నాము అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా పేర్కొంటున్నాం. అట్లాగే సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైనటువంటి రెండో విధి ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించటం. మొదటిది మనం సమైక్య అన్నాం. సమైక్య అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కారం చేయటం, రాష్ట్రాలకు మధ్య వివాదాలని పరిష్కారం చేయటం, ఇది ఓ ముఖ్యమైనటువంటి అంశం. రెండవ అంశం ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల సంరక్షకులు ఎవరు అంటే సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కులకు ఏ రకమైనటువంటి భంగం వాటిల్లినా మనం రిట్స్ వేసి ఆ రిట్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మన యొక్క హక్కుల్ని కాపాడుకోవచ్చు. ఇక మూడోది ఏమిటి అంటే రాజ్యాంగ ఆధిక్యతని కాపాడడం. రాజ్యాంగం యొక్క ఆధిక్యతని కాపాడే బాధ్యత ఇవాళ సుప్రీంకోర్టుకు ఉంది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం అంటే ఏదైనా ఒక విషయం పైన కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి మంత్రిమండలి కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ రాజ్యాంగ నిపుణుల్ని, సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు అప్పుడు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే కేవలం సుప్రీంకోర్టుని వ్యాఖ్యానం చేసే అధికారం, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానం చేసే అధికారం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంది. ఇక రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖని మనం అమెరికాలో ఎట్లయితే వాళ్ళు ఏర్పాటు చేశారో అదేవిధంగా భారతదేశంలో కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఎంత అనేటువంటి విషయాన్ని పార్లమెంటే నిర్ణయిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్యలో మార్పుల్ని చేయడం ద్వారా ప్రస్తుతం ఆ సంఖ్య 30+1గా చేరుకున్నది. అంటే 30 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. కాబట్టి 30+1 31 మంది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క సంఖ్య అని చెప్పచ్చు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా
నియమించబడాలి అంటే ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలి అనే విషయం తీసుకుందాం. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడాలంటే మొదటి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి. అట్లాగే 124 నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది, దానిని సుప్రీంకోర్టుగా పేర్కొనడం జరిగింది. కాబట్టి దీంతోపాటు ఇంకోటి ఏమిటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. కాబట్టి వీళ్ళని నియమించడానికి కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థని వీళ్ళు అనుసరించడం జరుగుతుంది. అంటే ఇదేమిటి అంటే న్యాయమూర్తుల యొక్క సీనియారిటీ లిస్ట్. న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ని ప్రధాన న్యాయమూర్తిగా, తర్వాత సీనియర్స్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది. ప్రధాన న్యాయమూర్తి నియామకం సాంప్రదాయంగా సీనియారిటీని పాటిస్తున్నారు. అయితే సీనియారిటీని విస్మరించి 1973లో ఏఎన్ రేను, 1977లో ఎంహెచ్ బేగును ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. అంటే సీనియారిటీని ఓవర్లుక్ చేసి జూనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించినటువంటి సందర్భాలు ఈ 2 రకాలైనటువంటి సందర్భాలుగా చెప్పచ్చు. ఇక పదవీ కాలాన్ని తీసుకుందాం. సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయసు నిండే వరకు పదవిలో కొనసాగుతారు. అంటే 65 సంవత్సరాల వయసు ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు వారు పదవి విరమణ పొందుతారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సుని 65 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలకు పెంచాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ కమిషన్ యొక్క సిఫారసులు ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి సమర్పించాలి. ఏ కారణం చేతనైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులు కానీ రాజీనామా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు తమ యొక్క రాజీనామా పత్రాలని రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. ఇక న్యాయమూర్తుల యొక్క నియామకం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం జరుగుతుంది. ఏమిటా నియమాలు, ఏంటి అర్హతలు అంటే భారతీయ పౌరుడై ఉండాలి, హైకోర్టు స్థాయిలో కనీసం 5 సంవత్సరాల న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి, లేదా హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉన్నవారు లేదా న్యాయ కోవిదులై ఉన్నవారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చు. న్యాయమూర్తుల పదవీ విరమణ విషయం లోపల 65 సంవత్సరాలు పాటించడం జరుగుతుంది. భారత పార్లమెంటుకు పదవీ విరమణలో వయస్సులో మార్పు చేసే అధికారం ఉంది. లా కమిషన్ రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ అంటే ఈ పదవీ విరమణ వయస్సుని 67 సంవత్సరాలకు పెంచాలని సూచించింది. కాబట్టి న్యాయమూర్తులను నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియమును తప్పనిసరిగా సంప్రదించాలని 1993 మరియు 1999లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే కొలీజియం ప్రకారమే, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సీనియారిటీ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఆ సీనియారిటీ లిస్టుని తప్పకుండా అమలు చేయాలి అనేటువంటి ఒక సాంప్రదాయమే ఏమని చెప్పచ్చు అంటే కొలీజియంగా చెప్పచ్చు. ఇక కేంద్ర మంత్రిమండలి సలహాలు మరియు సూచనల్ని అనుసరించి న్యాయమూర్తుల యొక్క నియామకం జరుగుతుంది. ఇక కేంద్ర మంత్రిమండలి సలహాలు సూచనలు అనుసరించి న్యాయమూర్తుల యొక్క నియామకం జరుగుతుంది. సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ, మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్,
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని తొలగించేటువంటి విధానానికి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిని తొలగించేటువంటి విధానానికి మధ్య చాలా సారూప్యత ఉంది. కాబట్టి వీళ్ళని ఏ విధంగా తొలగించడం జరుగుతుంది అంటే మహాభియోగ తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళపైన అసమర్థత కానీ దుష్ప్రవర్తన అనే కారణాలపై కానీ న్యాయమూర్తులని రాష్ట్రపతి పదవి నుండి తొలగించవచ్చు. అట్లాగే రాష్ట్రపతిని తొలగించిన పద్ధతిలోనే అనగా పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ తీర్మానం ఆమోదంతో పదవి నుండి తొలగించబడతారు. ఇక న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే తీర్మానం నోటీస్పై కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. కాబట్టి న్యాయమూర్తులను తొలగించాలి అంటే న్యాయమూర్తులు నోటీస్ పైన 50 మంది ఎంపీలు సంతకాలు చేసి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. తీర్మానాలన్నీ ప్రవేశపెట్టిన సభ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ విచారణ కమిటీ వాళ్ళు ఎవరు సభ్యులుగా ఉంటారు ఆ విచారణ కమిటీ లోపల అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్రపతి చేత నియమించబడిన న్యాయ కోవిదులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ విచారణ అనంతరం ఇచ్చే రిపోర్టుపై ఆ సభ 2/3 వంతు మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఎప్పుడైతే ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ కూడా 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినచో రాష్ట్రపతి వారిని తొలగిస్తారు. కాబట్టి ఇప్పటివరకు అంటే దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సభ్యులు ఎవరు అంటే రాష్ట్రపతిని న్యాయమూర్తుల్ని తొలగించేటువంటి కమిటీ లోపల ఉండేటువంటి సభ్యుల లోపల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్రపతి నియమించబడేటువంటి న్యాయ కోవిదులు దీనిలో సభ్యులుగా ఉంటారు. కమిటీ విచారణ అనంతరం ఇచ్చేటువంటి రిపోర్టుపై 2/3 వంతు తీర్మానాన్ని రెండవ సభ కూడా 2వ వంతు తీర్మానంతో ఆమోదంతో రాష్ట్రపతి వీరిని తొలగించడం జరుగుతుంది. భారతదేశంలో నేటి వరకు ఏ న్యాయమూర్తిపై కూడా ఈ తీర్మానం ఆమోదించబడలేదు. 1990లో తమిళనాడుకు చెందినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామస్వామి పైన తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ప్రవేశపెడితే 1991లో మెజారిటీ లేకపోవడం వల్ల ఈ తీర్మానం వీగిపోయింది. కానీ ఆ తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు. కాబట్టి న్యాయమూర్తులని తొలగించేటువంటి ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతి అమెరికా నుండి గ్రహించి ప్రస్తుతం అమలు జరుగుతుంది. ఇక ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనాల గురించి తీసుకున్నప్పుడు మనకి 125వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు కానీ లేదా వీళ్ళ యొక్క జీతభత్యాలన్నీ కూడా భారత సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. వీటన్నిటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకి నిర్ణయించేటువంటి అధికారం మాత్రమే ఉంది అని చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి రాజ్యాంగ భద్రత ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప మరి ఏ ఇతర సందర్భంలోనూ వీరి జీతభత్యాలలో కోత విధించరాదు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క జీతభత్యాల లోపల కోత విధించడం జరుగుతుంది తప్ప మరి ఏ సందర్భాల లోపల కూడా వీళ్ళ యొక్క జీతభత్యాల లోపల కోత అనేటువంటిది విధించడం జరగదు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి యొక్క నెలసరి వేతనం 1,00,000 రూపాయలు. ఇతర న్యాయమూర్తుల యొక్క నెలసరి జీతం ఎంత అంటే
90,000 రూపాయల జీతం తీసుకుంటున్నారు. ఇక పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు తమ పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టులో కానీ ఇతర హైకోర్టులలో కానీ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు. అయితే ఇతర ప్రభుత్వ పదవులను చేపడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళని అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తులుగా వెళుతున్నారు. ఆ తర్వాత వివిధ కమిషన్లకి చైర్మన్లుగా, రకరకాలైనటువంటి మానవ హక్కుల కమిషన్, పౌర హక్కుల సంఘం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటికి చైర్మన్లుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం లోపల ఉంది. మానవ హక్కుల సంఘానికి చైర్మన్గాను, విచారణ సంఘాలకు అధ్యక్షులుగాను, వివిధ దేశాలకు రాయబారులుగాను, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగాను నియమించబడుతున్నారు. సుప్రీంకోర్టు మనకి ఆవశ్యకత భారత రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరించడం, భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగాను నియమించబడుతున్నారు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులు కానీ మనకు ప్రభుత్వం వారి యొక్క సేవల్ని, వారి యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క న్యాయ శాస్త్ర దృక్పథాన్ని ఉపయోగించుకున్నటువంటి సందర్భం అనేక సందర్భాల లోపల కనిపిస్తూ ఉంది. ఇక భారత రాజ్యాంగానికి సంరక్షణకర్తగాను వ్యవహరించడం, భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, ఈ రెండు రకాలైనటువంటి విధులు నిర్వహించడం జరుగుతుంది. 130వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంటుంది. అంటే ఢిల్లీలో మనకి సుప్రీంకోర్టు యొక్క కార్యాలయం ఉంది. రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కార్యక్రమాలను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నిర్వహించవచ్చు. అంటే ఎవరి యొక్క అనుమతితోటి అంటే రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కార్యక్రమాలను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నిర్వహించవచ్చు. అయితే కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కార్యక్రమాలను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నిర్వహించవచ్చు. అయితే కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు బెంచీలను ముంబై, చెన్నై మరియు కోల్కతాలో ఏర్పాటు చేయాలని చేస్తున్న ప్రతిపాదనను 2000 సంవత్సరంలో 25 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంటే కేంద్ర మంత్రిమండలి సుప్రీంకోర్టు బెంచీల్ని వివిధ పట్టణాల లోపల ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయిస్తే 25 మందితో కూడుకున్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ లేదు, ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పి తిరస్కరించింది. అయితే లా కమిషన్ ఇటీవల తన నివేదికలో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు కోల్కతా యందు ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎవరు అంటే లా కమిషన్. ఇక సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధుల గురించి తీసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క అధికారాల్ని మనం ప్రధానంగా ఒరిజినల్ లేదా ప్రాథమిక విచారణ అధికార పరిధి అని చెప్పి మనం పేర్కొంటున్నాం. ఆర్టికల్ 131 ప్రకారం కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారించుటకు అవకాశం గల అంశాలు దీనిలో ఉన్నాయి. అంటే దీన్నే మనం ఒరిజినల్ లేదా ప్రారంభ అధికార పరిధి అనేటువంటి పేరుతోటి మనం దీన్ని పేర్కొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు ప్రధానంగా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు భారతదేశంలో సమైక్య లక్షణాలు ఉన్నాయి. ఈ సమైక్య లక్షణాల వల్ల కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలు ఏర్పడవచ్చు, రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఏదైనా విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఆ వివాదాల్ని సుప్రీంకోర్టు పరిష్కారం చేస్తున్నది. ఇక రాష్ట్రాలకు మధ్య తలెత్తినటువంటి వివాదాలని మనకు తెలుసు. రాష్ట్రాలకు మధ్య
తలెత్తే వివాదాల లోపల అతి ముఖ్యమైనటువంటి సమస్య మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణానది జలాల యొక్క విషయంలో వివాదం కానీ, లేదా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి విషయం లోపల కానీ, లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి సమస్యల విషయం లోపల కానీ రాష్ట్రాలకు మధ్య తలెత్తేటువంటి అన్ని రకాలైనటువంటి వివాదాల్ని సుప్రీంకోర్టు పరిష్కారం చేస్తుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల విషయంలో తలెత్తేటువంటి వివాదాల్ని పరిష్కారం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి వచ్చింది. ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక రంగంలో, లేదా వాణిజ్య రంగంలో, సాంకేతిక రంగంలో, లేదా అంతరిక్షానికి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాల మధ్య ఇవాళ అనేక రకాలైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందాలలో ఏమన్నా వివాదాలు ఏర్పడినప్పుడు ఆ రకమైనటువంటి వివాదాల్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే పరిష్కారం చేస్తుంది. కాబట్టి ఇది ప్రారంభ అధికార పరిధి లోపల, ఒరిజినల్ అధికార పరిధి లోపల ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పచ్చు. 1957లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, భారత ప్రభుత్వానికి మనకి సుప్రీంకోర్టు తొలిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కరించింది లేదా విచారించింది. 1957లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తుంది. ఇక రాష్ట్రాల మధ్య వివాదాలని విచారించింది. భారత ప్రభుత్వం గనులను జాతీయం చేసిన అంశంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సవాల్ చేయడం జరిగింది. అంటే గనుల్ని జాతీయం చేసినప్పుడు ఆ గనుల జాతీయం సందర్భంలో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి వివాదాలని కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు 1957లో ఆ వివాదాలని పరిష్కారం చేసింది. ఇక రెండో ముఖ్యమైనటువంటి అధికారంగా ఏం చెప్తున్నాము అంటే అప్పీళ్ల విచారణ అధికారాలు అని చెప్తున్నాం. హైకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తి చెందిన వారు, న్యాయం జరగలేదని భావించిన వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చును. మనకు తెలుసు, సుప్రీంకోర్టులో మనం ఏదైనా ఒక కేసు, హైకోర్టులో ఏదైనా ఒక కేసు వేసాం, జిల్లా కోర్టులో ఏదైనా ఒక కేసు వేసాం, మున్సిపల్ కోర్టులో కేసు వేస్తే న్యాయం జరగలేదని జిల్లా కోర్టుకు రావచ్చు, జిల్లా కోర్టులో న్యాయం జరగలేదనుకుంటే హైకోర్టుకు రావచ్చు, హైకోర్టులో న్యాయం జరగలేదనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. దీన్ని మనం అప్పీళ్ల విచారణ అధికారం అని చెప్తున్నాం. అంటే అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే, ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి తమకు న్యాయం జరగలేదు న్యాయస్థానంలో అని చెప్పి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అలాంటి కేసుల్ని మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే అప్పీల్ చేసుకుంటే వాటిని స్వీకరిస్తుంది. అయితే రాజ్యాంగబద్ధమైన అప్పీళ్ళు ఈ అప్పీళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనకి కొన్ని రకాలుగా న్యాయశాఖ వర్గీకరణ చేస్తుంది. ఆ న్యాయశాఖ వర్గీకరణ చేసినటువంటి వాటిలో ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీళ్ళు. ఆర్టికల్ 132 ప్రకారం మనకి ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ భద్రతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా చట్టాలు రూపొందించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాల యొక్క విషయం లోపల మనకి రాజ్యాంగ భద్రతను ప్రశ్నించే విధంగా ఉన్నట్లయితే మనం సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు లోపల కేసు వేసుకోవచ్చు. ఇంకోటి అప్పీల్ చేసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ అంశం, ముస్లింల రిజర్వేషన్ మొదలైనటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు లోపల ప్రస్తుతం సవాల్ చేశారు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అంశాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పి వీటిపైన సవాల్ చేయడం జరిగింది. ఇక ఇంకొకటి సివిల్ అప్పీళ్ళు. సివిల్ అప్పీళ్ళను గురించి ఆర్టికల్
133 ఆర్టికల్ అంటే అధికరణం 133 తెలియచేస్తుంది. సివిల్ అప్పీళ్ళు అనగా ఆస్తి వివాదాలపై వేసే అప్పీళ్ళు. ఆస్తి విషయంలో, ఆస్తి వివాదంలో ఆస్తి విలువ కనీసం ₹1,00,000 పైగా ఉంటే ఆ వివాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఉదాహరణకి భూ సంస్కరణల చట్టం కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే విచారణకు స్వీకరించింది. ఎందుకంటే భూ సంస్కరణల చట్టం ద్వారా ఏం జరిగింది అంటే భూస్వాముల యొక్క భూముల్ని పంచిపెట్టి పేద ప్రజలకు పంచిపెట్టేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో అప్పుడు ఈ భూస్వాములంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి మాకు ఆస్తి హక్కు ఉంది, మా ఆస్తి హక్కుకు భిన్నంగా మా భూముల్ని లాక్కుంటున్నారు అని చెప్పి వెళ్ళడంతో బ్యాంకుల జాతీయకరణ కూడా చేయడంతో దీనిపైన సివిల్ పరమైనటువంటి వివాదాల యొక్క విషయం లోపల సుప్రీంకోర్టు కేసులు స్వీకరిస్తుంది. ఇక క్రిమినల్ అప్పీళ్ళు ఆర్టికల్ 134 అంటే 134వ అధికరణం ప్రకారం క్రిమినల్ అప్పీళ్ళని సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. నేరానికి సంబంధించిన అప్పీళ్ళు హైకోర్టులో వివిధ క్రిమినల్ కేసులలో ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఈ అంశం అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే క్రింది న్యాయస్థానాలలో నేరం నిరూపించబడి క్రింది న్యాయస్థానాల్లో శిక్షలు పడినట్టయితే ఆ శిక్షలు పడినటువంటి వ్యక్తులు తాము నిరపరాధులమని, మేము నేరం చేయలేదని సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్టయితే, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నట్టయితే ఆ అప్పీళ్ళని సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. ఇవి మనం క్రిమినల్ అప్పీల్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక జిల్లా సెషన్స్ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిగా నిర్దోషిగా తీర్పు ఇచ్చిన తర్వాత అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్ళు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి అప్పీళ్ళ ద్వారా 136వ అధికరణం ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. హైకోర్టు తానిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు అనుమతి పత్రాన్ని జారీ చేస్తుంది. కాబట్టి మనం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు కూడా మనకేమిస్తుంది అంటే ఒక అనుమతి పత్రాన్ని అందజేస్తుంది. ఆ అనుమతి పత్రంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు అనుమతి ఇవ్వకపోతే ప్రత్యేక అప్పీళ్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తుంది. కాబట్టి హైకోర్టు కాదు ఇక్కడ ఈ శిక్షకు, ఈ నేరానికి ఇది శిక్ష, ఇక నేను ఇవ్వను అనుమతి అంటే స్పెషల్ అప్పీల్స్ అని చెప్పి మనం ప్రత్యేకంగా ఎవరిని ప్రొసీడ్ కావచ్చు అంటే సుప్రీంకోర్టుని ప్రొసీడ్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవో మనం ఏం చేస్తామంటే జారీ చేసినటువంటి జీవోని సుప్రీంకోర్టులో సవాల్ చేసాం. సుప్రీంకోర్టులో సవాల్ చేసి ప్రైవేట్ రంగం లోపల ఇంజనీరింగ్ కాలేజీల్ని, ప్రైవేట్ సెక్టార్ లోపల మెడికల్ కాలేజీలను ఇవ్వద్దు అని చెప్పి మనం ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, జిల్లా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని హైకోర్టులో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని సుప్రీంకోర్టు హైకోర్టు అనుమతి ఇవ్వనటువంటి కేసులు ఏమైనా ఉన్నట్టయితే స్పెషల్ లీవ్ అప్పీల్ పేరుతోటి సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే మనకి ప్రజలకు ఉంది. ఈ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడమే కాకుండా ప్రజలకు న్యాయాన్ని సమకూర్చేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే మనకి సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి అధికారాల్ని కలిగి ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అధికారంగా ఏం చెప్పొచ్చు అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు వివిధ కేసులలో తాను ఇచ్చినటువంటి తీర్పులను
రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. మనకి ఏ తీర్పు కావాలన్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కానీ ఏవైనా కావాలన్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి కొంత చలానా కట్టినట్టయితే ఆ చలానా కట్టి నాకు పలానా కేసు కావాలి, లేదా ఇంతకుముందు ఇచ్చినటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుల్ని మాకు కావాలి అన్నప్పుడు మనకి జిరాక్స్ కాపీలు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా జిరాక్స్ కాపీల్ని అందజేయడం కానీ, న్యాయస్థానం చేసేటువంటి ప్రతి తీర్పుని గ్రంథస్థం చేసి వాటిని రికార్డు చేసి భద్రపరచడాన్నే ఏమని పిలవచ్చు అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి పేరుతోటి, అంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి, జిల్లా కోర్టు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి తీర్పుల్ని భద్రపరిచి ప్రజలు ఎప్పుడు ఏ రకమైనటువంటి తీర్పు కాపీలు కావాలని కోరితే వాళ్లకు వాటిని అందజేసేటువంటి సంస్కృతి మనకి భారతదేశం లోపల కొనసాగుతూ ఉంది. ఇక కోర్ట్ ఆఫ్ రికార్డు క్రింద కోర్టులకు ఆయా వివాదాలతో మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయి. కాబట్టి వీటిని అనుపూర్వికాలు అంటారు. అంటే కేస్ లాస్ అంటే వీటిని ఏం చెప్పచ్చు అంటే న్యాయస్థానం రూపొందించినటువంటి చట్టాలుగా పేర్కొంటాం. న్యాయస్థానం రూపొందించినటువంటి చట్టాలు అంటే మనం ఒక నేరం జరిగింది, ఆ నేరానికి న్యాయమూర్తి సహజ న్యాయాన్ని ఆధారంగా చేసుకొని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సహజ న్యాయాన్ని ఆధారంగా చేసుకొని తీర్పిచ్చినప్పుడు ఆ విధంగా ఇచ్చినటువంటి తీర్పులు కొత్త చట్టాల యొక్క రూపకల్పనకి దారితీస్తాయి. ఉదాహరణకి నిర్భయ చట్టంలో ఇచ్చినటువంటి తీర్పులు కానీ, పోటా చట్టం లోపల వచ్చినటువంటి పోటాకు సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినటువంటి తీర్పులు పోటా చట్టంగా రూపొందడానికి కానీ, నిర్భయ చట్టం రూపొందడానికి కానీ, లేదా కొన్ని అత్యాచార విషయాల లోపల జరుగుతున్నటువంటి చట్టాల యొక్క రూపకల్పన లోపల కానీ, వరకట్నం విషయంలో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి వివాదాల్లో ఇచ్చినటువంటి తీర్పులు కానీ నూతన చట్టాల యొక్క రూపకల్పనకి దారితీస్తున్నాయి. ఈ నూతన చట్టాల యొక్క రూపకల్పనకి దారితీయడానికి ఈ అనుపూర్వికాలు లేదా కేస్ లాస్ లేదా వీటినే సహజ న్యాయం, న్యాచురల్ లా ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక కోర్ట్ ఆఫ్ రికార్డు ధిక్కరణ, కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడుతుంది. అంటే న్యాయస్థానం ఏదైనా ఒక విషయాన్ని అమలు చేయమని, లేదా పలానా వ్యక్తికి నష్టం జరిగింది, ఈ లబ్ధి చేకూర్చమని ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని ప్రభుత్వాలు అమలు చేయకపోయినా, ఏ సంస్థలైనా అమలు చేయకపోయినా మళ్ళీ మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని ఏమని చెప్తున్నామంటే కోర్టు ధిక్కార న్యాయం, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని చెప్తాం. కంటెంట్ ఆఫ్ కోర్టు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు, న్యాయాన్ని పొందవచ్చు అని చెప్తున్నాం. కాబట్టి కోర్టు ధిక్కరణ నేరానికి 6 నెలల జైలు మరియు 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. వీటిలో 1 కానీ 2 శిక్షలు కలిపి కానీ విధించడం జరుగుతుంది. కాబట్టి కోర్ట్ ఆఫ్ రికార్డుతో పాటే మనకి ఏముంటుంది అంటే మనకి కంటెంట్ ఆఫ్ కోర్ట్ ద్వారా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. మహమ్మద్ సలీం ఇస్మాయిల్ వర్సెస్ భారత ప్రభుత్వం వాద్యంలో అయోధ్యలోని వివాదాస్పద స్థలం పరిరక్షణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ జాతీయ సమైక్యత మండలి మరియు సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో విఫలమైనందున కోర్టు కళ్యాణ్ సింగ్కు 1 రోజు జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. దీన్నే మనం ఏం చెప్తున్నామంటే దీన్ని న్యాయస్థాన ధిక్కారం అని చెప్పి దాని లోపల శిక్ష వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే రకరకాల రిట్లను జారీ చేస్తుంది. 32వ అధికరణం దేనికి సంబంధించింది అంటే రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి హక్కులో భాగంగా సుప్రీంకోర్టు
ప్రాథమిక హక్కుల సంరక్షకుడుగా వ్యవహరిస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షకుడుగా వ్యవహరిస్తూ కొన్ని రకాలైనటువంటి రిట్లని జారీ చేస్తుంది. కాబట్టి ఆ రిట్లు ఏమిటి అంటే హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ అంటే వీ మే హ్యావ్ ది బాడీ. వీ మే హ్యావ్ ది బాడీ అంటే అరెస్ట్ చేస్తున్న వ్యక్తి కానీ అతని యొక్క శరీరాన్ని కానీ మాకు వెంటనే చూపించాలి అని చెప్పి కోర్టుని ఆశ్రయించడాన్ని మనం హేబియస్ కార్పస్ అని చెప్తున్నాం. వీ మే హ్యావ్ ది బాడీ అని చెప్తున్నాం. దీని తర్వాత ఉన్నటువంటి రెండో దాన్ని మాండమస్, ప్రొహిబిషన్, సెర్సియోరారీ, కోవారెంటో అనేటువంటి ఈ రిట్లని సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఈ రిట్లను జారీ చేసినప్పుడు ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవడానికి వ్యక్తి స్వేచ్ఛకు ఏమైనా భంగం కలిగినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ భంగం కలగకుండా తనను తాను కాపాడుకోవడానికి ఈ రిట్లు సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఈ రిట్లు జారీ చేయడం అంటే ప్రాథమిక హక్కుల్ని ఒక రకంగా కాపాడడమే. ఇక సలహా రూపక అధికారాలు ఆర్టికల్ 143వ అధికరణం ప్రకారం ఈ సలహాపూర్వక అధికారాలు ఇస్తుంది. పరిపాలనా వ్యవహారాలలో రాజ్యాంగబద్ధమైన ధర్మ సందేహాలు తలెత్తితే రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందుతారు. అంటే 143వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి లేదా పరిపాలన సంబంధమైనటువంటి విషయాలలో ఏవైనా సందేహాలు ఏర్పడినట్టయితే అవి రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాలైనట్టయితే ఆ రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాల లోపల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తుల యొక్క సలహాని కోరుతారు. ఆ సలహాని కోరినట్టయితే వాళ్ళు ఆ విషయం లోపల సలహాను అందచేయటం జరుగుతుంది. ఇవి సాధారణంగా ఎప్పుడూ కూడా రాష్ట్రపతి ఎవరి యొక్క సలహాల్ని కోరుతారు అంటే మనకి సుప్రీంకోర్టు యొక్క సలహాల్ని కోరడం జరుగుతుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ అంశాలైతే కనీసం 5 జడ్జీలకు తగ్గకుండా న్యాయమూర్తులకు తగ్గకుండా ఉండి ధర్మాసనాలతో సుప్రీంకోర్టు తన న్యాయ సలహాను ఇవ్వాలి. ఇంతవరకు మన రాష్ట్రపతులు 14 అంశాలకు సంబంధించిన వివాదాలలో సుప్రీంకోర్టు సలహాను పొందారు. అంటే సుప్రీంకోర్టు సలహాని పొందినప్పుడు ఒక్క వ్యక్తి, ఒక్క జడ్జి కాకుండా, ఒక్క న్యాయమూర్తి కాకుండా కనీసం 5 న్యాయమూర్తుల బెంచ్ రాష్ట్రపతికి సలహా ఇవ్వాలి లేదా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని పరిష్కారం చేయాలి. మొదటిసారిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఢిల్లీ న్యాయ చట్టాల విషయంపై సుప్రీంకోర్టు సలహాను పొందారు. ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఇతను అత్యధికంగా 3 సార్లు సుప్రీంకోర్టు సలహాను పొందారు. ఇక 2006లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాభదాయక పదవులు విషయమై సుప్రీంకోర్టు సలహాను పొందారు. కాబట్టి మొదటిసారి బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు సలహాను తీసుకున్నారు. రెండవసారి మనకి 14 సార్లు రాష్ట్రపతి సలహాను పొందారు. మనకి ఈ మధ్య కాలంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేసినటువంటి కాలంలో 2006 సంవత్సరం లోపల లాభదాయక పదవుల విషయం లోపల సుప్రీంకోర్టు నుంచి మనకు సలహాలను తీసుకోవడం జరిగింది. ఇక విచారణ అధికార పరిధి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విచారణా సంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మానవ హక్కుల కమిషన్ కానీ వీటన్నిటికీ కూడా వీళ్ళు వ్యవహరించడం జరుగుతుందని.
ఇందిరాగాంధీ హత్య విషయంలో తక్కర్ కమిషన్, రాజీవ్ గాంధీ హత్య విషయంలో జైన్ కమిషన్, వర్మ కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనానికి ఆర్ఎస్ అంటే రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్, ఇవన్నీ కూడా మనకి రకరకాలైనటువంటి కమిషన్లకు చైర్మన్లుగా మనం సుప్రీంకోర్టుకు చెందినటువంటి న్యాయమూర్తుల్ని తీసుకొని ఆ న్యాయమూర్తులతోటి అనేక రకాలైనటువంటి కమిషన్లు వేయడం జరిగింది. ఇక దిగువ న్యాయస్థానాలపై పర్యవేక్షణ నియంత్రణ అధికారం ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు దేశంలోని న్యాయస్థానాలపైన నియంత్రణ కలిగి ఉంటుంది. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు ఏకీకృత న్యాయ వ్యవస్థని కలిగి ఉంది అని చెప్పాం. భారతదేశం మొత్తానికి కూడా ఒకే న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడే మనకి భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ, ప్రత్యేక న్యాయస్థానాలు కానీ, జిల్లా కోర్టులు కానీ, సెషన్ కోర్టులు కానీ, మనకి మున్సిపల్ కోర్టులు కానీ, అన్ని రకాలైనటువంటి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి 141 అధికరణం ప్రకారం న్యాయస్థానాలపై పర్యవేక్షణ అధికారం, నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఇది సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అధికారంగా పేర్కొంటున్నాం. ఇక సుప్రీంకోర్టు యొక్క తీర్పులు దేశంలోని అన్ని న్యాయస్థానాలకి శిరోధార్యం. న్యాయ నిర్వహణలో దిగువ న్యాయస్థానాలు అనుసరించాల్సిన పద్ధతులను గురించి సుప్రీంకోర్టు జారీ చేసే మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. అంటే భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలని, సుప్రీంకోర్టు యొక్క అన్ని రకాలైనటువంటి నియమాల్ని జారీ చేసేటువంటి నియమాల్ని పాటించాలి. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడి పనిచేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండాలి. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో అంశం ఏమిటి అంటే తీర్పులను పునః సమీక్ష చేసే అధికారం మనకి సుప్రీంకోర్టుకు ఉంది. ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తన తీర్పులను తానే సమీక్షించుకొని నూతన తీర్పుల్ని ఇవ్వవచ్చు. అంటే ఈ విధంగా భారతదేశం లోపల సుప్రీంకోర్టు అనేక సందర్భాల లోపల తీర్పులు ఇచ్చింది. ఉదాహరణకి గోలకనాథ్ కేసు విషయంలో కానీ, కేశవానంద భారతి కేసు విషయంలో కానీ, మినర్వాల్స్ కేసు విషయంలో కానీ, బేలా బెనర్జీ కేసు విషయం లోపల కానీ సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చి ప్రాథమిక హక్కుల్ని మార్పు చేసే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుకి మరొక తీర్పు లోపల ప్రాథమిక హక్కుల్ని మార్పు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పి మరొక సందర్భం లోపల తీర్పునిచ్చింది. అంటే ఈ విధంగా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, సహజ న్యాయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే తీర్పుల్ని పునః పరిశీలన చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే సుప్రీంకోర్టుకి తీర్పుల్ని పునః పరిశీలన చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి భారతదేశం లోపల ఏకీకృత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అధికారాన్ని మనం న్యాయ సమీక్షాధికారం అని చెప్తున్నాం. ఈ న్యాయ సమీక్షాధికారం అంటే ఏమని చెప్తున్నాము అంటే మనకి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కానీ, అంటే కేంద్ర పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసనసభలు కానీ చట్టాలు రూపొందించినట్టయితే ఆ చట్టాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని న్యాయ సమీక్షాధికారం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఈ న్యాయ సమీక్షాధికారం అనేటువంటి భావనని మనం అమెరికా రాజ్యాంగం నుండి భారతదేశంలోకి గ్రహించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు అమెరికాలో ఏ రకమైనటువంటి మోడల్ని ఏర్పాటు చేశారో భారతదేశంలో కూడా అదే రకమైనటువంటి మోడల్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అతి ముఖ్యమైనటువంటి అంశాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, ప్రధాన న్యాయమూర్తిని
రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తుల పదవీకాలం ఎంత అంటే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అయితే ఈ మధ్యకాలంలో లా కమిషన్ లేదా జస్టిస్ వెంకటాచలయ్య రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ కానీ వీళ్ళ యొక్క వయస్సుని పదవీ విరమణ వయస్సుని 65 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాలకు పెంచాలని సిఫారసు చేసింది. అయితే పార్లమెంటు ఈ విషయంలో చట్టం చేయాల్సి ఉంది. పార్లమెంటు చట్టం చేసినట్టయితే వీళ్ళ యొక్క వయస్సు ఆటోమేటిక్గా 67 సంవత్సరాలకు పెరుగుతుంది. ప్రస్తుతం మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క వయస్సు పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు లోపల ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఎంత అంటే 30+1 అంటే 30 మంది ఇతర న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి, 31 మంది న్యాయమూర్తులు భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉంది. న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉండడం అంటే మనకి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అధికారాన్ని కలిగి ఉంది. ఇంకోటి సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతుంది. ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు స్వీకరించింది. కాబట్టి ఈ హక్కు వల్ల మనకి ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి దానివల్లనే కొన్ని రిట్లను జారీ చేస్తుంది. ఆ రిట్లనే మనం ఏమని చెప్తున్నామంటే హేబియస్ కార్పస్ అని, మాండమస్ అని, కోవారెంటో అని, సెర్సియోరారి అని చెప్పి ఈ రిట్లను జారీ చేసి ప్రాథమిక హక్కుల్ని స్వేచ్ఛని కాపాడేటువంటి బాధ్యత ఇవాళ సుప్రీంకోర్టు తీసుకుంది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మనది సమైక్య లక్షణాలు కలిగినటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ సమైక్య లక్షణాలు కలిగినటువంటి వ్యవస్థ లోపల 32వ అధికరణం ప్రకారం రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కును ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని కాపాడుతుంది. రాజ్యాంగాన్ని కాపాడడమే కాకుండా అవసరమైన సందర్భాల లోపల కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాలపైన సలహాలని అందజేస్తుంది. రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాలపైన సలహాలు ఇచ్చేటువంటి బెంచ్ కనీసం 5 సభ్యులతో కూడినటువంటి బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి సలహాలు ఇచ్చేటువంటి అధికారాన్ని కలిగి ఉంది. అట్లాగే ఇంకోటి ఏమిటి అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన నగరాల లోపల అంటే బొంబాయి, కలకత్తా, మద్రాస్, హైదరాబాద్ మొదలైనటువంటి ప్రాంతాల లోపల సుప్రీంకోర్టు బెంచీల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరితే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే లా కమిషన్ ఒక భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాల లోపల బెంచీలు ఏర్పాటు చేయాలి అంటే సుప్రీంకోర్టు బెంచెస్ని ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయాన్ని ఈ మధ్యకాలంలో లా కమిషన్ వ్యక్తం చేసింది. కాబట్టి లా కమిషన్ మనకి అతి ముఖ్యమైనటువంటి కొన్ని న్యాయ సంస్కరణల్ని భారతదేశం లోపల ప్రవేశపెట్టాలని చెప్పి సూచించింది. ఈ విధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క వేతనం, ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం 1,00,000 రూపాయలు, ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనాన్ని 90,000 రూపాయలకు నిర్ణయించి ఈ విధానాన్ని అమలు చేయాలి అని చెప్పి మనకి ప్రస్తుతం అమలు చేస్తుంది. ఈ వేతనాలు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులకు చెందినటువంటి వేతనాలు కానీ భారత సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతున్నది.